కాంబినేషన్ నెవర్ బిఫోర్ అన్నట్టు చాలా అథెంటిక్ టేస్ట్ తోటి ఉన్నాడు. క్వాలిటీ మెటీరియల్ టేస్ట్ చేశాను. గోంగూర, చికెన్, రైతా టేస్ట్ చేశాను బగారా రైస్ తోటి. చాలా అథెంటిక్‌గా ఉన్నది. చాలా ప్యాషనేట్‌గా నడిపిస్తారు మా ముజీర్ గారు. ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి మంచి ప్రైస్ తోటని ఈ బగారాని బిర్యానీ స్టేషన్ రన్ చేస్తున్నారు. సో విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ నచ్చేటట్టుగా ఉందండి. ప్లస్ క్వాలిటీ, క్వాలిటీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. సో ఎందుకంటే అతనికి 20-30 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల సో ఆయనకు అన్ని టేస్టులు తెలుసు. అంటే వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి అన్ని టేస్ట్ చేసి ఉంటాడు కాబట్టి ఒక అథెంటిక్ బిర్యానీ అందియాలి బగారా రైస్ తోటి అని చెప్పేసి ఆయన ప్యాషనేట్గా స్టార్ట్ చేశారు. సో నాకు కూడా గత 5 సంవత్సరాల నుంచి పరిచయము. సో అతను ఏ పని చేసినా చాలా ప్యాషనేట్గా చేస్తాడు. సో అతను చేసే ఈ బిజినెస్, ఈ ఫుడ్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ ముజీర్ భాయ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. సో స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళ కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకు 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. సో వాళ్ళు టేస్ట్ నచ్చుతుంది, క్వాలిటీ ప్రైస్ అన్నీ వాళ్ళకి నచ్చే విధంగానే పెడతాడు. సో ఆయన ఎప్పుడైనా ప్యాషనేట్గా చేస్తుంటాడు ఏ పని చేసినా కానీ. సో అతని లాంగ్ రన్ అంటే కొన్ని సంవత్సరాల పాటు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. యా థ్యాంక్ యూ సార్. గోంగూర ఉంటుంది ఇక్కడ, చికెను, మటన్, ఫ్రాన్స్, పాయ, హెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్. గోంగూర ఉంటుంది, రైతా కూడా ఉంటుంది. అపోలో ఫిష్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. సో మంచి క్వాలిటీ, టేస్ట్ అది రీజనబుల్ ప్రైస్. సార్ ముందు ముందు ప్లాన్ చేసుకుంటారండి. ఆయన కొంచెం మ్యాన్ పవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేస్తుంటారు. సో అట్లా ఇక్కడ వెజ్ ఐటమ్స్ ప్రజెంట్ ఏం లేదు, ఒక ఎగ్ ఐటమ్స్ ఉంటుంది. ఎగ్ ఐటమ్ అయితే ఉంది కానీ ఇక ఓన్లీ వెజ్ కావాలనుకుంటే రైతా ఉంటుంది, గోంగూర కర్రీ ఉంటుంది. సో అంటే బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బగార్ రైస్ సపరేట్ పెడుతున్నారు కాబట్టి బగార్ రైస్ సపరేట్ కాబట్టి దాంట్లో వెజ్ వాళ్ళు గోంగూరతోటి రైతాతోటి తినొచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే కూడా మెల్లమెల్ల ముందు ముందు ఐటమ్స్ కూడా యాడ్ చేస్తుంటారు. సో ఇప్పుడే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి సో ముందు ముందు క్యాటరింగ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారు. సో ప్యాషనేట్గా మంచి ఫుడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రాగి సంకటి కూడా మెల్లమెల్లగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ మెనూలో కూడా ఉంది. బట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనకు మటన్, చికెన్, గోంగూర, రైతా ఇవి సర్వ్ చేశారు. ముందు ముందు హెడ్, తర్వాత లివర్, ఎగ్, ఫ్రాన్స్, వెజ్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ముందుగా కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటారు. తర్వాత క్యాటరింగ్ కూడా అన్నీ అందుబాటులో తీసుకొస్తారు.